హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే రాగి ముద్ద చేస్తున్నా. అందుకోసమని కొంచెం అన్నం చేస్తున్నా అనమాట. కొన్ని బియ్యం నానబెట్టి మనం అన్నం అనేది మెత్తగా ఉడికించుకోవాలి. చూడండి, కాస్త వాటర్ ఎక్కువగానే పోసానమాట. ఎందుకంటే నేను ఇందులోకి రాగి పిండి యాడ్ చేస్తాం కదా. చూడండి, రాగి పిండి కూడా రెడీగా పెట్టుకున్నా. ఈ రాగి పిండి యాడ్ చేసుకున్నప్పుడు పూర్తి లో ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే ఆ ఉన్న వాటర్ అంతా కూడా ఈ పిండి అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. కాబట్టి వాటర్ ఎక్కువ ఉంది అనే ప్రాబ్లం అయితే లేదండి. చూడండి, ఉప్పు చెక్ చేసుకొని కాస్త ఉప్పు ఉన్నా పర్లేదు, ఎందుకంటే పిండి వేస్తాం కదా. కాబట్టి అప్పుడు పిండి ఉడికేతలకే ఉప్పు అనేది అడ్జస్ట్ అయిపోతుంది, లెవెల్ అయిపోతుంది. కాబట్టి ఉప్పు అనేది మన టేస్ట్కి తగ్గ, అంటే ఎక్కువ అంటే చాలా ఎక్కువ కాదు, జస్ట్ ఆ వాటర్ అనేది కొంచెం ఉప్పు అనిపించాలన్నమాట. కొంచెం ఉప్పుగా అనిపిస్తే చాలు, మనకైతే పిండి వేసే లోపల కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఈ రాగి ముద్దలోకి అయితే నేను ఏం చేశానంటే టమోటా చట్నీ అండి, టమోటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆనియన్ వేసి కొత్తిమీర వేసి ఈ విధంగా దంచుకున్నానండి. నిజంగా ఈ కాంబినేషన్ ఒక్కసారి మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మా అమ్మ ఇదే చేస్తుందనమాట. ఇంకొకటి ఏమంటే దాంట్లోకి నెయ్యి లేదంటే రాగి ముద్దలోకి పాలు కానీ మజ్జిగ కానీ వేసుకొని తిన్నా కూడా హైలైట్ ఉంటుందండి. చూడండి, ఇప్పుడైతే రాగి ముద్ద అయితే ప్రిపేర్ చేస్తున్నా. దానికోసం అన్నం అయితే ఉడుకుతూ ఉంది. టోటల్గా పిండితో అయితే చేయట్లేదండి, ఎందుకంటే టోటల్గా పిండితో చేస్తే పిల్లలు తినరు. కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నాను అనమాట. అమ్మ కూడా ఇదే ప్రకారంగా చేస్తుంది. ఏమంటే రైస్ అనేది కొంచెమే తీసుకుంటుంది, పిండి ఎక్కువ అనమాట. కాబట్టి నేనైతే ఈ విధంగా చేస్తున్నానండి. చూడండి, అన్నం అయితే మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రాగి పిండి అయితే వేసేయాలి. ఇలా వేసిన తర్వాత కలపకుండా ఇదంతా కూడా ఉడికేలాగా మనమైతే లో ఫ్లేమ్లోనే ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇక్కడ పైన వేడిగా లేదు కాబట్టి ఈ విధంగా అయితే పెడుతున్నా. చూడండి, ఇప్పుడు ఇలా మూత క్లోజ్ చేసి ఉడకనియాలి. మంట మాత్రం కంపల్సరీ సిమ్లోనే ఉండాలండి. తీసి చూస్తే ఎంత బాగా ఉడుకుతుంది కదా. కొంచెం 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 అంతా అదే ఉడుకుతూ ఉంది. చూడండి, లో ఫ్లేమ్లో పెట్టినాను. ఈ విధంగా మొత్తం పిండి ఉడికితే రాగి ముద్ద అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా అయితే రాగి ముద్ద రెడీ అయిపోయిందండి. దీన్ని ముద్ద కట్టేస్తే రాగి ముద్ద టమోటా చట్నీ రెడీ. ఫైనల్గా రాగి ముద్ద, పాలు, టమోటా చట్నీ అయితే రెడీ అండి. ఇది వచ్చేసి మా అబ్బాయి తింటా అంటున్నాడు. మేమైతే ఈ విధంగా తింటున్నాము. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.